ఆ నగరి ఆ నగరికులకు ఆ ద్వీపవా అనాగరికులకు అనాగరికులకు ఆ అనా అనాగరికులకు అనార అనాగరికులు అనాగరికులు అనాగరికులకు అనాగరికులు అంటే ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం వింతింతా కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజపెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పొల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ ఆ జంతువు అతని చేతిని వేలాడుటకు చూచినప్పుడు నిత్యముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయమతనిని బ్రతుకునీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువు అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరమును వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండేది. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండాట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. ఇంకా హల్లెలూయా. చదువు. హల్లెలూయా. ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే పౌలు గారు ఆయన ఒక ఖైదీగా అరెస్ట్ అయిన తర్వాత ఓడ ప్రయాణం చేసినప్పుడు ఆ ఓడ బద్దలైపోతుంది. ఆ బద్దలైపోయిన తర్వాత ఎవరు కూడా నశించిపోరని ప్రభువు చూపించిన దర్శనం ద్వారా, మాట ద్వారా వారెవరు కూడా నశించిపోకుండా ఒక ద్వీపానికి చేరుకుంటున్నట్టు ఇక్కడ చూస్తున్నాం. తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుంది. వారు మెలితే అనే ద్వీపము దగ్గరికి వెళ్ళారు. అక్కడ అనాగరికులకు ఆ ద్వీపవాసులు ఏం చేశారంటే వాళ్ళకి ఉపచారం చేశారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన అన్నిటిని కూడా చాలా బాగా చూసుకోవటం మొదలుపెట్టారు. అక్కడ బాగా చలిగా ఉంది, వర్షం పడుతుంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ చలి మంట వేయటం జరిగింది మాట. నిప్పురా చేసి పెట్టారు. అందరూ కూడా అక్కడ దాని చుట్టూ కూర్చొని వాళ్ళు ఆ చలి మంట కాసుకుంటున్నప్పుడు పౌలు గారు ఏం చేశారంటే అక్కడ పుల్లలేరారన్నమాట. మోపెడు పుల్లలేరి ఆ నిప్పుల మీద వేయగా ఏమైందంటే ఆ పుల్లల్లోంచి ఒక సర్పము ఆ వేడికి తట్టుకోలేక ఏమైందంటే ఈయన పుల్లలు వేసినప్పుడు ఆయన చేతికి ఆ సర్పము చుట్టుకోవడం జరిగింది. అప్పుడు వెంటనే అక్కడున్న ద్వీపవాసులు అందరూ కూడా ఆ జంతువు చేతికి వ్రాలాట చూసి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈయన పెద్ద నరహంతకుడు, సముద్రం నుండి ఈయన తప్పించుకున్నారు కానీ న్యాయము ఖచ్చితంగా ఇతన్ని బ్రతకనీయదు అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం చేశారు. కానీ వెంటనే పౌలు గారు ఏం చేశారంటే ఆ విష జంతువుని ఆ అగ్నిలో జాడించగానే అది దాంట్లో పడిపోయింది. అయితే పౌలు గారికి ఎటువంటి హానియు జరగలేదు అని అక్కడ లేఖన భాగం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అప్పుడు దాకా వాళ్ళు అనుకున్నారు ఈయన నరహంతకుడు అని అనుకున్న వాళ్ళు అకస్మాత్తుగా ఏమనుకున్నారంటే ఇతని శరీరము వాచిపోద్దేమో, అకస్మాత్తుగా పడిపోతాడేమో ఈయన అని చెప్పి చాలాసేపు ఆయన కనిపెట్టి చూస్తా ఉన్నారు. కానీ అతనికి ఏ హానియు కలగకుండుట చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడైన పౌలు గారు ఆయన అక్కడున్న పరిస్థితిలో ఆ పాము తనని ఏదన్నా హాని చేయొచ్చు అని చెప్పి తన హాని చేసుంటది అని చెప్పి అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా భయపడ్డారు. కానీ ఆయనకి ఏ హానియు జరగలేదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం ఒకసారి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకెంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఈ వాక్యం మనం చూసినప్పుడు ఇది లిటరల్ గా పాములు తేళ్ల గురించి రాయబడలేదు, కానీ ఆ సాతాను వాడి యొక్క అనుచరుల గురించి రాయబడింది ఇక్కడ. వాడిని ఎప్పుడు కూడా పాముతో మనం పోలుస్తూ ఉంటాము. వాడి యొక్క సైన్యము తేళ్లు,
వీళ్ళందరినీ కూడా వీళ్ళ బలము మీ మీద ఎంత మాత్రము పని చేయదు. వాడి అధికారము ఎంత మాత్రము మీ మీద పని చేయదు. వాళ్ళు మీకు ఎంత మాత్రము హాని చేయరు అని ప్రభువు సెలవిస్తున్నారు. ఇక్కడ చూడండి, లిటరల్‌గా పౌలు గారికి ఎటువంటి హాని జరగల ఆ పాము వలన. ఇంకొక మాట రాయబడి ఉంది మార్కు సువార్త 16వ అధ్యాయము 16 నుండి 18వ వచనం చూద్దాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమిటవి? ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన ఏదియో త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట అర్థాన్ని గనక మనం గ్రహించినట్లయితే, కొన్నిసార్లు అపవాది ఏం చేస్తా ఉంటాడంటే, మనకు తెలియకుండా మన మీద చాలా అటాక్స్ చేస్తూ ఉంటాడు. స్పిరిచువల్ రంగంలో మనకి అర్థం కాదు. నీ మనస్సు మీద వాడు అటాక్ చేస్తా ఉంటాడు, నీ శరీరం మీద వాడు అటాక్ చేస్తా ఉంటాడు. అర్థమవుతుందా? మాటల ద్వారా నిన్ను అటాక్ చేస్తా ఉంటాడు. కానీ అవి ఎంత మాత్రము నీకు హాని చేయవని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది సేవకులను చంపేయడానికి వాళ్ళు తీసుకునే ఆహారంలో వాళ్ళు విషం కలిపినా కూడా వాళ్ళు ప్రార్థన చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ఆహారాన్ని పరిశుద్ధపరుచుకొని వాళ్ళు భుజించినప్పుడు ఆ విషము వారి మీద పని చేయలేదని అనేకమైన సాక్ష్యాలు కూడా వింటున్నాం. హల్లెలూయా. ఒక చిన్న మీతో పంచుకుంటాను. నాతో పాటు కలిసి ఒక సెక్రటరీ వర్క్ చేస్తా ఉంటారు సహోదరుడు. ఆయన ఎంఎస్సి చేశాడు. అలా చేశాను కదా, మంచి ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా వారికున్న పొలంలో ఆయన ప్రతి ఉదయం వెళ్ళి పని చేయడం ఆయనకి అలవాటు అన్నమాట. సో విస్సన్నపేట దగ్గరలో ఒక ఊరు, ఆ ఊర్లో ఆయన పొలం పనికి ఉదయం 8కి వెళ్ళి పని చేస్తా ఉన్నారు. ఆయన వరి పంటలో పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మట్టి దిబ్బలాగా ఉంది, దాంట్లో చల్లగా ఒక పాము చక్కగా చుట్టుకొని ఉంది. ఈయన తెలియక దాన్ని ఏం చేశారంటే దాన్ని తవ్వుతున్నప్పుడు ఆ పాము వచ్చి కరెక్ట్ గా ఆయన పైన చేతి మీద కరవటం జరిగింది. ఇక ఎలాగో కరిసింది కదా అని చెప్పి ఆయన భయపడకుండా ఏం చేశాడంటే ఆ పాముని చీల్చి చెండాడి దాన్ని అక్కడే హతమార్చాడు. ఇది జరిగింది 8 గంటలకు. ఈయన అప్పుడే దేవుని తెలుసుకున్నారు, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి కొత్తగా దేవునితో నడుస్తున్న వ్యక్తి. అయితే దేవుడు ఎంత ధైర్యాన్ని ఇచ్చాడంటే, ఆయనలో ఎంత విశ్వాసాన్ని పెట్టాడంటే, చూడండి ఆయన భయపడలా. అమ్మో నన్ను పాము కరిచింది అని చెప్పి ఆయన భయపడలేదు, కానీ దాన్ని హతమార్చాడు. మరలా మిగిలిన పని కూడా సంపూర్ణంగా ఆయన కంప్లీట్ చేసుకొని ఆయన తిరిగి మరలా కాలేజీకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన కాలేజీలో చదువుకుంటున్న వ్యక్తి, పీజీ చేస్తున్నాడు. ఆయన కాలేజీకి వెళ్ళాడు. కాలేజీకి వెళ్ళిపోయి అదే రోజున వాళ్ళు జువాలజీ సబ్జెక్ట్ చెప్తున్నారు అక్కడ మేడం గారు. ఆ రోజున ఇదే సబ్జెక్ట్ మాట, పాము గురించి వాళ్ళు అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అది దాని యొక్క విష ప్రభావం ఎలా ఉంటుంది, అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చేస్తుందని అవన్నీ వివరిస్తుంటే, మీకు ఎవరికైనా ఈ అనుభవం ఉందా అంటే ఈ వ్యక్తి చెయ్యి ఎత్తాడంట. ఇదిగోండి అంటే, నువ్వు ఎప్పుడు జోక్ చేస్తా ఉంటావు అది ఇది అంటే, లేదండి నిజంగానే నన్ను పాము కరిచింది, ఇదిగోండి చూడండి కావాలంటే. ఆమెకి వెంటనే చెమటలు పట్టుకొచ్చేసినాయి అంట. కంగారు పడిపోయి ముందు ఇతన్ని అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళండి అని హాస్పిటల్ తీసుకెళ్ళగానే అప్పుడే పాపం లంచ్ చేద్దామని చెప్పి డాక్టర్ గారు లోపల రెడీ అవుతున్నారంట. లంచ్ చేద్దామని కూర్చోగానే, ఇదిగోండి మేడం గారు ఎమర్జెన్సీ పేషెంట్ ఒక ఆయన వచ్చారంటే, ఏమైంది అంటే ఇలా పాము కరిచిందంటే ఆమె వెంటనే కంగారుగా వెళ్ళిపోయి ఆమెను ట్రీట్ చేద్దామని చూస్తే ఈయన చాలా నిశ్చింతగా ఏమీ అవన వ్యక్తిలాగే ఉన్నాడంట. నాకేం కాదండి, నేను నా దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ఆయనందు విశ్వాసం ఉంచుతున్నాను, నాకేం కాదండి అని చెప్పి డాక్టర్ గారికి ముచ్చెమటలు పడిపోతున్నాయి. ఆమె టెన్షన్ పడిపోతుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఎంత మాత్రం కూడా ఎక్కడొక పొసగకుండా చాలా స్థిరంగా ఉన్నాడంట, చాలా ధైర్యంగా ఉన్నాడంట ఆయన.
ఆయన చూసి, అయ్యా నువ్వేంటయ్యా బాబు ఇలా ఉన్నావు అని చెప్పి వాళ్ళన్ని బ్లడ్ టెస్ట్‌లు అన్ని శాంప్లింగ్ అన్ని చేసిన తర్వాత వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే లోపల బ్లడ్‌లో పాయిజన్ ఉందంట. పాయిజన్ ఉంది. కానీ చూడండి దేవుని యొక్క ఆశ్చర్యమైన గొప్ప క్రియ ఏంటంటే ఆ పాయిజన్ లోపలికెళ్ళి ఎక్కడికి ప్రవహించకుండా అది అలా ఒక చోట ఆగిపోయి ఉందంట. హల్లెలూయా. హల్లెలూయా. అది శరీరం మొత్తం వ్యాప్తి చెందకుండా బ్రెయిన్‌కి కొట్టకుండా అది కొంత దూరం అలా వెళ్లి అలా ఆగిపోయిందంట. తన మీద చూడండి పొద్దున 8 గంటలకి జరిగింది ఇన్సిడెంట్. ఈయన హాస్పిటల్‌కి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 12, 1 గంట అయిందంట. చూడండి సాధారణంగా ఒక పాము కరిసిన వెంటనే అది పాయిజనస్ స్నేక్ అయితే చాలా ఫాస్ట్‌గా ఉంటుంది ఎఫెక్ట్. కొద్ది గంటల్లోనే, కొద్ది నిమిషాల్లోనే ఆ వ్యక్తి చనిపోయే యొక్క పరిస్థితిని మనం చూస్తా ఉంటాం. కానీ దేవుని యొక్క మహా కృపను బట్టి ఆ వ్యక్తి అక్కడ అడ్మిట్ అయ్యారు. వాళ్ళు అసలు టెన్షన్ పడిపోతున్నారు. అందరూ సెలైన్‌లు ఎక్కించడం, ఇంజెక్షన్‌లు చేయడం అన్నీ చేస్తారు గానీ, డాక్టర్ గారికి ఈయన ధైర్యం చెప్తున్నాడంట. నాకేం కాదండి. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. నాకేం కాదండి. ఆయన్ని నమ్ముకున్నానని చెప్పి అక్కడ ఆయన సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని హల్లెలూయా. మహిమ కలుగును గాక. చూడండి, ఆమేన్. నువ్వు నమ్మిన ఎడల ఈ సూచక క్రియలు జరుగుతాయి అనే మాట నెరవేర్పు ఆ ఆ వ్యక్తి జీవితంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి దేవుని హల్లెలూయా. మాటలు ప్రతీదీ కూడా నమ్మదగినదండి. మనం ఈ లోకంలో మనకి చాలా మంది చాలా సలహాలు, సూచనలు ఇస్తా ఉంటారు. వాళ్ళ మాటలు మనం చాలా ఈజీగా నమ్మేస్తా ఉంటాం. కానీ దేవుని మాటలను నమ్మటానికి ఎందుకు మనం అంతగా సందేహిస్తున్నాం? సందేహించవద్దండి. ఆయన మాటలను సంపూర్ణంగా విశ్వసించండి. హల్లెలూయా. దేవుడు హల్లెలూయా. నీకు ఎటువంటి హాని కలగకుండా ఆయన యొక్క కృప, కటాక్షము మన మీద ఎల్లప్పుడూ ఉంచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అలాగే హల్లెలూయా. ఆమేన్. దేవుని పరిశోధించొద్దండి. డు నాట్ టెస్ట్ ద లార్డ్. హల్లెలూయా. ఇదిగోండి హల్లెలూయా. చూడండి పాయిజన్ తాగుతున్నాను నాకేం కాదు అని చెప్పి జనాలకి ప్రూవ్ చేద్దామని చెప్పి అలా అలా ఎంత మాత్రము చేయవద్దు. హల్లెలూయా. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు సాతానుతో అదే అంటారు. నువ్వు ఇక్కడి నుంచి దూకు నిన్ను దేవదూతలు పట్టుకుంటారంటే డు నాట్ టెస్ట్ ద లార్డ్ అంటాడు ఆయన. దేవుని మనం పరిశోధించకూడదు. శోధించొద్దు. హల్లెలూయా. నీకు తెలియకుండా ఏదైనా ఆపద వచ్చినప్పుడు దాని నుండి ప్రభువు నీకు ఎటువంటి హాని జరగకుండా ఆయన రక్షిస్తాడు. కానీ దేవుని నామాన్ని అడ్డు పెట్టుకొని నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి దయచేసి అలాంటి పనులు మాత్రం చేయొద్దండి. హల్లెలూయా. అది దేవుని మాట. హల్లెలూయా. మనం ఆయన్ని పరిశోధిస్తున్నాం. హి ఈస్ ఆల్రెడీ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలుసు. ఆత్మీయమైన సంగతులు కొంతమందికి అర్థం కాదు. ఈ లోకానుసారంగా ఉన్న మనస్సులకి వాటికి అర్థం కాదు. కానీ దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళు ఇలాంటి విషయాలు చూసినప్పుడు, వారి కన్నులారా తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దేవుని తట్టు ఆకర్షితులై వాళ్ళు రక్షణ పొందుకునే అవకాశం ఎంతగానో ఉంది. హల్లెలూయా. ఆమేన్. చూడండి నీ హల్లెలూయా. విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అనే మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు హల్లెలూయా. అటువంటి కృప, అటువంటి విశ్వాసములోనికి మనలందరిని నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు మన వెనికిడిలో ఫలింపులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 థాంక్ యూ. ప్రార్థన చేస్తున్నాం.